హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఏపీలో అంగన్వాడీలకు సీఎం జగన్ గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక ఏపీలోని అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. సమ్మెకాలాన్ని డ్యూటీలో ఉన్నట్లుగా పరిగణిస్తూ ఈ మేరకు శుక్రవారం అంటే మార్చి 15వ తారీఖున నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 42 రోజుల పాటు సమ్మెకాలానికి జీతాలు చెల్లించేటట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే సమ్మెకాలాన్ని చెల్లించే జీతాల్లో కోత విధిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీ నుంచి ఈ సంవత్సరం జనవరి 12వ తేదీ వరకు అంగన్వాడీలు సమ్మె చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 42 రోజుల పాటు అంగన్వాడీలు సమ్మెను కొనసాగించారు. వేతనాల పెంపుతో సహా పలు డిమాండ్లతో సమ్మెలోకి దిగారు. ఈ కాలాన్ని డ్యూటీలో ఉన్నట్లుగా పరిగణిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. చూశారు కంటే మొత్తం మీదుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అంగన్వాడీలకు శుభవార్త అయితే చెప్పిందండి. అయితే 42 రోజులు సమ్మె చేసిన దినాలు మొత్తం కూడా పని రోజులుగా పరిగణిస్తూ కీలక జీవో కూడా విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం మీదకి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఇప్పుడే ఫాలో చేయండి ఫ్రెండ్స్.